విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మంగళవారం బ్రాడీపేటలోని శారదానికేతన్లో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాధవి పాల్గొని మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులు సత్తా చాటుతూ సమాజంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కొనియాడారు. డీఈఓ సివి రేణుక, దామచర్ల శ్రీనివాస్, కార్పొరేటర్ వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ గుంటూరు జిల్లా పాఠశాల శిక్ష సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముందుగా ఈ సభాపూర్వకంగా ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిజంగా పిల్లల్ని మీరెక్కడా కూడా నిరుత్సాహపడకుండా మా పిల్లలు కూడా ఏదైనా చేయగలరు అని నమ్మి ఈరోజు ఇలాగా పాఠశాలకు పంపించి వాళ్ళని ఉన్నత విద్య వైపుకి అడుగులు వేసేలాగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి హర్షధ్వనులతో అందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతో చక్కటి కార్యక్రమం. ఈ పిల్లలు ఏ పిల్లలతో కూడా తక్కువ కాదు, సమాజంలో వీరు ఎన్నో సాధించగలరు అని ఇప్పటికే సమాజంలో చాలా నిరూపితం అయ్యాయి. ఇటు పారాలింపిక్స్ లో కానివ్వండి లేదా అదర్ డిపార్ట్మెంట్స్ లో కానివ్వండి, ఎందరో మనకి మన ఈ స్పెషల్లీ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉత్తములుగా భావి సమాజానికి స్ఫూర్తిదాయకులుగా నిల్చొని ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అన్ని అవకాశాలు ఉండి అన్ని సద్వినియోగపరుచుకునే స్థితిగతులు ఉండి కూడా వెనకబాటుకి గురవుతున్న పిల్లల కంటే ఈరోజు వాళ్ళ కేవలం వారి శరీరం తప్ప మిగతా అన్నిట్లో కూడా వాళ్ళు ముందున్నారు అని చెప్పి అన్నిట్లో కూడా ముందుకు వెళ్ళి వాళ్ళు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఈ సభాపూర్వకంగా మరి ప్రభుత్వం ఎన్నో ఆసరాగా నిలుస్తా ఉంది, ఎన్నో రకాలైన అంశాలతో ముందుకు వచ్చింది. ఇటు హియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, స్కూల్కి వచ్చి చదువుకోలేని విద్యార్థులకి ఇళ్లలోనే చదువు చెప్పడం కానివ్వండి, ఇలా అనేక అంశాలతో ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది.